హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భోగి శుభాకాంక్షలు. దిస్ ఈస్ దివ్య. ఫైనలీ వీఆర్ సైలెంట్ ఉండాలి. ఓకే, ఏం మాట్లాడద్దు, సైలెంట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీకు అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ దివ్య. ఫైనలీ వీఆర్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఉమెన్ రాకెట్. ఈ ఛానల్ వెనకాల ఉన్న పేరేంటో మీకు తెలుసుకోవాలని ఉంది. నా చిన్నప్పుడే నా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. నేను ఒక ఆర్ఫన్. చిన్నప్పటి నుంచి ఆర్గనైజేషన్లోనే పెరిగి పెద్దయ్యాను. అక్కడే నా స్టడీస్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. నా హస్బెండ్ చూస్తే మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతాడు 7 o'clockకి, అండ్ నైట్ ఎప్పుడో 11-11:30కి వస్తాడు. ఈ మధ్య గ్యాప్లో మొత్తం నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 1 year మ్యారేజ్ అయ్యాక. ఈ తర్వాత పాప పుట్టింది. పాప పుట్టాక పాప నేను ఇదే లైఫ్. ఇంకా నా జీవితం ఏది, ఎక్కడుంది అసలు లేదు. నేను ఇంకెన్నాళ్ళు ఇట్లనే కూర్చోవాలి? అసలు నాకు నేనే బలంగా ఇంకెప్పుడు ఉండేది? నాకంటూ ఒక గుర్తింపు. రేపన్నాడు నా బిడ్డ నన్ను, అమ్మ నువ్వేం చేస్తావు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా, ఏం చేయవా నువ్వు, నీకంటూ ఏం లేదా, మీ మమ్మీ డాడీ వాళ్ళు నీకు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు నీకేం పెట్టకపోతే నీకేం లేదా? అట్లాంటి ప్రశ్నలు ఒక 100 ప్రశ్నలు, ఒక 2 ప్రశ్నలు అడిగినా కానీ నేను సమాధానం చెప్పేంత కెపాసిటీ నా దగ్గర ఉండాలి అని నాకు మెంటల్గా ఫిక్స్ అయింది. సో ఈ 2026లో నేను తీసుకున్న మస్ట్ డెసిషన్ ఏంటంటే, నా కెరియర్, నా గుర్తింపు, నా హక్కు ఇవన్నీ నాకు ఉండాలి. అవి ఉండాలంటే నేను ఏదో ఒకటి సాధించాలి. అది మీ చేతుల్లోనే ఉంది. మీరే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి. బేసికల్గా నేను ఒక పెద్ద ఇంట్రోవర్ట్ మైండ్ సెట్. నేను ఎవరితో సరిగ్గా మాట్లాడను. సో నాకు అందుకే ఫ్రెండ్స్ ఉండరు, ఫ్యామిలీ లేదు, అండ్ రిలేషన్షిప్ లేదు, ఏది ఉండదు నాకు. అందుకే సో ఫర్ ద ఫస్ట్ టైం నేను మీ ముందుకు రాబోతున్నాను. ప్లీజ్ అండి, మీరే నాకు సపోర్ట్ చేయాలి. ఎవ్వరూ లేని నాకు మీరందరూ తోడై నన్ను నేను ముందడుగు వేసాను. మీరే నన్ను ప్రోత్సహించి నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు ఒక లైఫ్ని నా చేతుల్లో పెట్టేటట్టు మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ అందరికీ ప్లీజ్. పేరెంట్స్ లేకపోతే ఏంటంటే, మనకి అమ్మ నాన్న వాళ్ళు లేకపోతే ఏంటి, మనకంటూ మనం ఉన్నాం కదా, మనకి మనమే మోటివేషన్ చెప్పుకోవాలి అని నాకు గుండె గట్టిగా గుచ్చుకుంది. నేను రీసెంట్గా ఒక మూవీ చూశాను. అందులో నుంచి నేను సింపుల్గా మీకు చెప్పేది ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఒకరమే, చచ్చినప్పుడు ఒకరమే. పుట్టినప్పుడు మనతో ఎవ్వరు రారు, చచ్చేటప్పుడు మనతో ఎవ్వరు రారు. ఈ రెండిటి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిసైడ్ చేయాలి. దాన్నే డెస్టినీ అంటారు. ఆ డెస్టినీని మనం రీక్రియేట్ చేసుకో. ఆ డెస్టినీలో ఏం సాధించావు, ఏం జీవించావు అన్నది నీ చేతుల్లో ఉంటుంది. చచ్చేది ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుందండి, కానీ పుట్టింది ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. సో ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. తల్లిదండ్రులు లేరు, సపోర్ట్ లేదు, ఇంట్లో వాళ్ళు పెద్దమ్మ చిన్నమ్మ బాబాయ్ పిన్ని అన్న చెల్లి తమ్ముడు అలా ఉన్నా కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా, నీకేంటి అవసరం అవన్నీ ఎందుకు అని బాగా క్వశ్చన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, తన జీవితం తనిష్టం. నిన్ను అడిగే హక్కు తనకి లేదు, తనని అడిగే హక్కు నీకు లేదు. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. అది మంచి చేసుకోవాలన్నా చెడు చేసుకోవాలన్నా అది తన చేతుల్లోనే ఉంటుంది. నేను ఒకటి చెప్తా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు అనుకో, నీకంటూ ఖచ్చితంగా ఒకరి హెల్ప్ కావాల్సి వస్తుంది. అదే నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి, నీ సొంత టాలెంట్, నీ సొంత క్రియేషన్, నీ సొంత టైము, నీ సొంత ఎవ్రీథింగ్ అబౌట్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రతిదీ నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వేం చేయాలనుకున్నా, నువ్వు ఎట్లా మాట్లాడాలనుకున్నా, నువ్వు ఏది
సాధించాలనుకున్నా. ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండి. అంతే. నా ఛానల్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైలరింగ్ గురించి వీడియోస్ ఉంటాయి. అండ్ సెకండ్ నా చిట్టి చిట్టి పాప, పొట్టి పొట్టి పాప, ముద్దు ముద్దు మాటలు మే ముందు పెడతాను. మీకు వాటితోని ఎంతో ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను. అండ్ మోర్ థింగ్ ఏంటంటే మంచి లైఫ్ మోటివేషన్, ఎక్స్పీరియన్స్తో ఉన్న మోటివేషన్స్ నేను మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నారనుకో, ఒక్కసారి ఉమెన్ రాకెట్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. ఆ డెప్త్ని అర్థం చేసుకోండి, ఆ మీనింగ్ని అర్థం చేసుకోండి, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీరు మళ్ళీ తప్పకుండా కెరియర్లో అడుగు పెట్టడానికి ఖచ్చితంగా నా వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ మిమ్మల్ని ఎంతో వేడుకుంటున్నాను. ఎవ్వరు లేని నాకు మీరే నాకు అన్న, అక్క, చెల్లె, తమ్ముడు, ఫస్ట్ ఆఫ్ ద మదర్, ఎవ్రీథింగ్ మీరే అండి. మీరే కావాలని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ ఇంటి అమ్మాయిలాగా నన్ను భావించాలి. నాకంటూ ఒక అమ్మ ఉంది, నాకంటూ ఒక అన్న ఉన్నాడు, ఒక చెల్లి, ఒక అక్క, ఎవ్రీథింగ్ నాకుంటే నా కూతురికి కూడా ఉన్నట్టే. ప్రతిరోజు అనిపిస్తుంది అండి, అయ్యో నా పాపని ఎత్తుకోవడానికి ఒక అమ్మమ్మ లేదు, ఆడిపోయడానికి ఒక తాతయ్య లేడు. అట్లా ఎన్నోసార్లు అనిపిస్తుంది. ఎన్నోసార్లు నేను ఎంతో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? నా ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ నేను మీ ముందు పెట్టుకోవాలని అనుకుంటున్నాను. నాకు నా పాపకి నేను తప్ప మాకెవరు లేరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సో అదేనండి నేను మీకు చెప్పాలనుకున్నది, చెప్పేశాను. ఇక నా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నారు. మీరే నన్ను చూసుకోవాలి, నన్ను మీ ఇంటి దాన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే మీకు చెప్పాల్సింది, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత ఉన్నా కానీ వాళ్ళు బ్రతికేది అతి కష్టం మీద. అది ఒక ఆడది బ్రతికేది ఏంటంటే వాళ్ళ ఎవరైతే ఉంటారో బేబీ బాయ్, బేబీ గర్ల్, వాళ్ళ పిల్లల కోసమే వాళ్ళు బతుకుతారు. ఆ పిల్లల కోసమే సగం కాదు, ఎంతోమంది ఫుల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటే చాలు అని ఆలోచించి అక్కడే ఆ మూర్ఖుడితోని ఆగిపోయి ఏమి చేయలేక అసహాయ పరిస్థితిలో ఉండి ఎంతోమంది కృంగిపోయి ఏడ్చుకుంటూ పడుకున్న రాత్రులు ఎన్నో ఉంటాయి. అలాంటి మహిళలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, నా ఈ మోటివేషన్ వీడియోస్ అండ్ నా ఈ లైఫ్ ఫైనలీ తినేనండి. మా పాప హాయ్ చెప్పు, పుప్పి ఐ లవ్ యూ చెప్పు. లవ్ యూ టూ, లవ్ యూ త్రీ. Bye bye. Bye bye. Love you. Love you. See you next video. Thank you. Next video. Thank you. Okay. Okay. Subscribe Tata. my Bye. Amma channel. Tana. Okay. Okay. Done. Done. ఇట్లా ఇక్కడ పెట్టు డన్ అని, ఇక్కడ పెట్టు డన్ అని. Yeah.